హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకలా. సో మొత్తానికి థర్డ్ వీక్ నామినేషన్ లో ఎవరు ఉండబోతున్నారు, ఈసారి వీకెండ్ ఎపిసోడ్ దాన్ని బట్టి ఖచ్చితంగా వీళ్ళు నామినేట్ చేస్తారా లేదంటే పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకుని నామినేషన్ చేస్తారా, అసలు ఏం జరగబోతుంది, ఎవరు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అండ్ నామినేషన్ లో వీళ్ళు ఖచ్చితంగా ఉండబోతున్నారంటే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ ఈసారి కూడా మూర్ఖత్వంగా ఒక టాపిక్ ను పట్టుకుని దాని చుట్టే తిప్పుతారా లేదంటే జెన్యున్ గా వీళ్ళు ఓట్లేస్తారా నామినేషన్ చేస్తారా అనేది అయితే చూడాలి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈసారి రీతుకి గట్టిగా నామినేషన్స్ పడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అది నిజమా కాదా కాదు, ఈసారి ఖచ్చితంగా ఓనర్స్ నుంచి కాదు, ఇప్పుడు అంటే ప్రజెంట్ అయిన ఓనర్స్ అంటే సెలబ్రిటీస్ గానీ నామినేషన్స్ ఎక్కువ వేస్తారు, ఆమెకు నామినేషన్స్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంది. అండ్ టెనెంట్స్ నుంచి కూడా మోస్ట్లీ పడే ఛాన్సెస్ ఉంది. అది కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా మాట్లాడదాం. అండ్ క్లియర్ కట్ గా ఈ వీడియో చూసేదానికంటే ముందు ఒక లైక్ వేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ గా మాట్లాడుకోవాల్సింది నామినేషన్ లో హైయెస్ట్ గా నామినేషన్లు పడే ఛాన్సెస్ రీతు చౌదరికి ఉంది. సో ఖచ్చితంగా రీతు చౌదరికి 100% నామినేషన్ లో ఉండబోతుంది. ఎందుకనంటే ఈమెకు ఈ వారమంతా నెగిటివ్ కంటెంట్ బీభత్సంగా వచ్చింది. అండ్ ప్రోమోస్ గానీ అండ్ ఈ నాగార్జున గారు చూపించిన వీడియోస్ గానీ వైరల్ అంటే వైరల్ లాగా చేశారంట, అంత నెగిటివిటీ వచ్చింది. సో ఖచ్చితంగా ఈమెను నామినేట్ చేస్తారు. ఎవరెవరు అంటే తనుజ ఖచ్చితంగా 100కి 200% ఈమెను నామినేట్ చేస్తుంది. అండ్ భరణి నామినేట్ చేస్తాడు. అండ్ ఇమాన్యుయల్ నామినేషన్ అయితే ఖచ్చితంగా ఈ 3 నామినేషన్స్ పడతాయి. అండ్ నాకెందుకో కొంచెం మ్యానికులేషన్ గా ఆలోచిస్తే ఖచ్చితంగా మన పవన్ వేసే ఛాన్సెస్ ఉంది, పవన్ కళ్యాణ్ వేసే ఛాన్సెస్ కూడా రీతుకైతే ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ భరణి కూడా వేస్తాడు, ఇందులో ఎలాంటి డౌటే లేదు. ఎందుకనంటే ఇంత చెప్పినాక కూడా మనోడు నామినేషన్ లో రాకపోతే, నామినేషన్ వేయకపోతే ఎక్కడో తేడా కొడుతుంది అనమాట. సో ఖచ్చితంగా రీతు చౌదరి 99.99% ఈమె నామినేషన్ లో ఉండబోతుంది. థర్డ్ వీక్ నామినేషన్ లో ఉండబోయే ఫస్ట్ క్యాండిడేట్ అనుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకొక పెద్ద డాకిని షాకినీలు ఉన్నారు కదా, వీళ్ళల్లో ప్రియా గారు. సో ప్రియా కూడా ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్ లో ఉండబోతుంది. ఏదైతే సుమన్ శెట్టి ఇష్యూ, సంచాలక్ ఇష్యూ మాట్లాడుతుంటే తొత్తర మాట్లాడు అని నాగార్జున గారు ఎంత కౌంటర్ వేసినా దాన్ని ఏది అర్థం చేసుకోకుండా మేము మా దారిలోనే వెళ్తాము అనే విధంగా వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. సో అలా చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి మనం అనుకున్న దానికంటే ఎక్కువగా వీళ్ళ మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అది ఖచ్చితంగా వీళ్ళల్లో వీళ్ళు వేసుకోకుండా కూడా ఈ ఖచ్చితంగా మనోళ్ళు ఈమెకేసే సంజన గారు ఖచ్చితంగా వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ సంజన ఫ్లోరా కూడా వేస్తుంది. సంజన వేసిందంటే ఫ్లోరా కూడా వేసే ఛాన్సెస్ ఉంది. అండ్ ప్రియాకి సుమన్ శెట్టి కూడా వేసే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆ సంచాలకగా ఆ మనోడిని టాస్క్ లో నుంచి ఎలిమినేట్ చేసింది కాబట్టి సో ఆ బేసిస్ మీద ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక ఓటు కూడా తనుజ ఈమెకు కూడా వేసే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మేము చెప్పింది వినకుండా ఈ సెలబ్రిటీస్ కామనర్స్ అనే ఇష్యూ రేస్ అయింది చూసారా, ఈ టాపిక్ బేగా హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ ఈ రీతు కనుక మన కంప్లీట్ గా డెమోన్ పవన్ ని కెప్టెన్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అబద్దాలు ఆడిందనే కాన్సెప్ట్ మీద కూడా ఎక్కువ మంది ఓట్లేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ. సో శ్రీజకు కూడా ఖచ్చితంగా ఈసారి నామినేషన్ లోకి వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది. శ్రీజాను కూడా నాకు తెలిసి ఇమాన్యుయల్ గాని అండ్ భరణి గారు గాని లేదంటే తనుజ గాని, లేదు అనుకుంటే ఖచ్చితంగా వేసేవాళ్ళు సంజన గారు. ప్రియాకి అండ్ శ్రీజాకి ఈ ఇద్దరికి ఖచ్చితంగా మన ఎవరు సంజన గారు వేస్తారు ఖచ్చితంగా నామినేషన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే సంజన గారిని కూడా నామినేషన్ లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే శ్రీజ విషయంలో వచ్చేసరికి శ్రీజాన్ కూడా ఓన్లీ ఓనర్సే నామినేట్ చేస్తారు. ఈసారి కూడా టెనెంట్స్ నామినేట్ చేయరు. టెనెంట్స్ మీన్స్ వీళ్ళు కామనర్సే, వీళ్ళు కూడా నామినేషన్ చేయరు శ్రీజాని. అండ్ ఖచ్చితంగా ఓనర్స్ నుంచే నామినేషన్ అయితే జరుగుతుంది. అది కూడా సుమన్ శెట్టి గాని ఇమాన్యుయల్ గాని వీళ్ళు అండ్ తనుజ ఒక ఓట్ వేస్తుందా లేదా తెలియదు, కానీ సంజన అయితే ఖచ్చితంగా ఓట్ వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ ర్యాప్ బిల్డ్ అవ్వట్లేదు. ఒకవేళ బిల్డ్ అవ్వాలనుకున్నా కూడా ఆగమాగం చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ నోరేసుకొని పడిపోవడము ఈ రచ్చంతా వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈమె కూడా శ్రీజ కూడా నామినేషన్ లో ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన. సో సంజనాని ఆల్మోస్ట్ అందరు ఏకి పారేయడానికి రెడీగా ఉన్నారు. మాక్సిమం ఫస్ట్ గా వచ్చి నామినేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఒక ఇద్దరు వేసారని అంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు వేరే ఆప్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంది.
లేదు అనుకుంటే లాస్ట్ వరకు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఈమెకి ఎక్కువ ఓటింగ్ అనేది, ఎక్కువ నామినేషన్స్ ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కూల్ డ్రింక్స్ దొంగతనం చేయడము, కెప్టెన్ గా సరిగా చేయలేదు అని చెప్పేసి ఇలా చాలా ఇష్యూస్ అయితే ఆమె చుట్టూ బిల్డ్ అయి ఉన్నాయి అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆమె కంటెంట్ ఇస్తుంది అండ్ క్లారిటీతో ఉంది కూడా. సో ఖచ్చితంగా ఈమె కెప్టెన్ సరిగా చేయలేదు, ప్రతిదీ దొంగతనం చేస్తుంది అండ్ ప్రతి దాంట్లో పుల్లలు పెడుతుంది అనే బేసిస్ మీద ఖచ్చితంగా సంజనాను కూడా నామినేట్ చేస్తారు. ఇది క్లియర్ గా రాసి పెట్టుకోండి. అందులో మెయిన్ హైలైట్ గా చేసేది ఈ కామనర్సే. ఖచ్చితంగా ఈ టెనెంట్స్ వీళ్ళని ఖచ్చితంగా నామినేషన్ ఎక్కువగా చేసే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనుజ. సో తనుజ, రీతు ఖచ్చితంగా చేసే ఛాన్సెస్ ఉంది అండ్ ప్రియా ఖచ్చితంగా చేసే ఛాన్సెస్ ఉంది అనమాట. సో బేసిక్ ఏంటంటే వీళ్ళు ఏ బేసిస్ మీద వేస్తారని అంటే, మాక్సిమం నాగార్జున గారు హైప్ ఇచ్చారు చూసారా, ఆ హైప్ ఇచ్చిన పాయింట్ లో నుంచి ఒక పాయింట్ తీసుకొని ఇది నువ్వు చేసిన తప్పు నాగార్జున గారు చెప్పినా కూడా వాళ్ళు ఇది మనకు బయటికి పోర్ట్రేట్ అయ్యేలాగా ఖచ్చితంగా రీతు, ప్రియా, శ్రీజ అండ్ ఖచ్చితంగా వీళ్ళల్లో నామినేషన్ చేయబోతున్నారు, నామినేషన్ చేస్తారు అనమాట. ఇక్కడ ఇప్పుడు టెనెంట్స్ నిజంగా స్మార్ట్ ప్లేయర్సా కాదా అనేది ఈ నామినేషన్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈసారి ఎలిమినేషన్ కూడా ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఈసారి కూడా కామనర్స్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకో. సో నెక్స్ట్ వచ్చేసరికి రాము. సో రాము రాథోడ్ కూడా నామినేషన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే మనోడు గేమ్ కూల్ గా వదిలేశాడు అనమాట. అంత అది చేసినప్పుడు వీళ్ళు రీతు ఈయన మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఇద్దరం మాట్లాడుకున్నాం కదా, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేయాల్సింది. ఆ తర్వాత డిస్కషన్ చేసినప్పుడు బయటకు వస్తుంది అనమాట. సో రీతు మాట్లాడింది, రాము మాట్లాడుకుంది, వీళ్ళు మాట్లాడుకున్నది తర్వాత వాళ్ళకు చెప్పడము. రాము తర్వాత వచ్చి రియలైజ్ అయ్యి నేను ఇట్లా మాట్లాడుకున్నాము, రీతు నేను ఒకటి ఉందాము అని అనుకున్నాము అన్నప్పుడు మన తనుజ చెప్తుంది, అరే నేను తమ్ముడు అనుకున్నాను, నువ్వు నాకు చెప్పాలి కదరా, అట్లీస్ట్ నువ్వు ఏం మాట్లాడకుండా తమ్ముడు అంటే నువ్వే ఇలా చేస్తావా అని చెప్పేసి అదొకటి. అండ్ ఇమాన్యుయల్ అంత సైలెంట్ గా ఉన్నావేంట్రా, డిఫెండ్ చేసుకోవాలి కదా, నువ్వు డిఫెండ్ చేసుకోకుండా ఆపుకోరా అని చెప్పినాక కూడా ఆయన నోరిప్పాడు. ఆయన ఇంకోటి ఈయన బొమ్మలన్నీ ఆయన చేసినాక కూడా రీతు వచ్చి మళ్ళీ వేస్తుంటే అప్పటికి తనుజ చెప్తారు, అరే నీ బొమ్మలు నువ్వు తీసుకో, ఆమె బొమ్మలు వేస్తుంది కదా అని చెప్పినప్పుడు కూడా మనోడు ఎక్కడ స్టాండ్ తీసుకొని చెప్పాడు. ఈ టాపిక్ మీద ఖచ్చితంగా వేసే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈసారి రాముని నామినేట్ చేయడానికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని రాము కూడా నామినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ తర్వాత తనుజ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. తనుజకు కూడా రీతు ఓట్లేస్తుంది ఖచ్చితంగా. ప్రియా, శ్రీజ వీళ్ళంతా ఒక మూకుమ్మడి దాడిలాగా చేస్తారు. ఇప్పుడు చూడండి నామినేషన్ లాస్ట్ టైం ఎగ్గు చుట్టూ ఎట్లా బరిని తిప్పారో ఇప్పుడు ఈమెన్ చుట్టూ కూడా అలాగే తిప్పబోతున్నారు. సో ఏదైతే పాయింట్స్ లాజికల్ గా వీళ్ళు కరెక్ట్ అనే పాయింట్ ని తీసుకొచ్చారో, అండ్ ఇంకా రీతు అయితే నిజంగా అసలు ఎంత క్రూషియల్ గా ఒక అమ్మాయి మీద కూర్చొని లాగేసి ఆ టాస్క్ అంత అవసరమే లేదు. జస్ట్ అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసి హోల్డ్ చేస్తే బాగుంది. మీద కూర్చొని ఏదో భద్రకాళి లాగా చూపించేసి ఉగ్ర రూపం చూపించింది. అంత ఓవర్ స్మార్ట్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. సో తనుజని ఆ గ్రడ్జ్ పెట్టుకొని అయితే ఖచ్చితంగా అదే గ్రడ్జ్ పెట్టుకొని అదే చుట్టూ తిప్పుకొని ఆడ ఓట్లేసే ఛాన్సెస్, నామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ హరీష్ ఈసారి నామినేషన్ లోకి వస్తాడా రాడా తెలియదు, బట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. నాకు తెలిసి హరీష్ ని ఎందుకంటే ఈసారి కొంచెం పాజిటివిటీ బాగా పెంచారు అండ్ ఎక్కువ పాయింట్స్ ఏం లేవు. ఈ పాయింట్స్ అన్నా మొత్తం అంతా తిరుగుతుంది, మొత్తం అంతా ఈ ముగ్గురు చుట్టే, రీతు, ప్రియా, శ్రీజ ఈ ముగ్గురు చుట్టే తిరుగుతుంది కాబట్టి మాక్సిమం వీళ్ళే ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ కెప్టెన్ కి ఏదైనా స్పెషల్ పవర్ ఇస్తే ఖచ్చితంగా ఈసారి కూడా నాకు తెలిసి ఎవరిని నామినేషన్ చేద్దాం అనుకుంటారు, డైరెక్ట్ గా ఎవరిని నామినేట్ చేస్తారు అనేది అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అండ్ ఐ థింక్ నాకెందుకో హరీష్ గారిని నామినేట్ చేస్తాడు. ఒకవేళ సంజన నామినేషన్ లోకి రాకపోయినా సంజనాని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది, లేదంటే హరీష్ ఉంటే హరీష్ ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఇమాన్యుయల్ ని కూడా కొంతవరకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే రీతుతో ఇష్యూ అయింది కదా, అది ఏమన్నా పెట్టుకుని ఖచ్చితంగా ఆ గేమ్ లో నువ్వు కరెక్ట్ గా ఆడితే బాగుండేది అనే బేసిస్ మీద తీసుకొచ్చి చేసే ఛాన్సెస్ ఉంది అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే రీతు ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉంది, ప్రియా ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉంది, శ్రీజ కూడా ఖచ్చితంగా ఈసారి కామనర్స్ లో శ్రీజ కూడా నామినేషన్ లో ఉండబోతుంది. అండ్ సంజన కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ రాము రాథోడ్ అండ్ తనుజ, హరీష్ అండ్ మోస్ట్లీ అనుకుంటే ఇమాన్యుయల్ గాని ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ వీళ్ళు ఓవరాల్ గా ఉండేది ఈసారి బర్నీ గారిని నామినేట్ చేయడం చాలా తక్కువ. లేదు ఈ పాయింట్ మీద కూడా చేయాలి, వీళ్ళు బర్నీ టార్గెట్ చేయాలంటే మీరు అక్కడ టాస్క్ లో మీరు ఎలిమినేట్ అనగానే బయటకు వచ్చేసారు కదా, అందుకని మీరు ఖచ్చితంగా డిఫెన్స్ చేసుకోవాల్సింది, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోకుండా మీరు కూల్ గా వచ్చేసారు అనే టాపిక్ మీద కూడా మన శ్రీజ గాని ప్రియా గాని ఈ వీళ్ళు తప్ప ఇంకా ఆ పాయింట్ రైజ్ చేసేంత గొప్ప ఎవరు లేరు, అంత పెద్ద మైండ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనమాట. సో మొత్తానికి
థర్డ్ వీక్ నామినేషన్ లో ఉండబోయే ఛాన్సెస్ వీళ్ళకి మాత్రం ఉంది. ఈసారి కూడా 6 7 ఉండే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఈసారి కామనర్స్ వెళ్ళిపోతారంటే ఖచ్చితంగా హైలీ ఛాన్సెస్ ఉంది. బట్ చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మీకు ఎవరు నామినేషన్లు ఉంటే బాగుంటది, ఈసారి మీరు ఎవరిని ఇంటికి పంపిద్దాం అనుకున్నది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఏ పాయింట్స్ మీద వేస్తారనే బేసిస్ మీద కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు. అండ్